My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి? విష్ణుప్రియ మేడం నా పేరు. విష్ణుప్రియ అంతేనా? అవును మేడం. ఓకే, ఎక్కడి నుంచి? బెంగళూరు మేడం. బెంగళూరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు విష్ణుప్రియ గారు? మిమ్మల్ని ఏమని పిలుస్తారు? విష్ణు అని పిలుస్తారా, ప్రియా అని పిలుస్తారా? ప్రియా అని పిలుస్తారు మేడం. ప్రియా అని పిలుస్తారు. సో ప్రియా అని పిలిపించుకోవడం మీకు ఇష్టం, అదే విషయం ఇక్కడ. అవును మేడం. సరే, నేను కూడా ప్రియా అనే పిలుస్తా అయితే. ఓకే మేడం, పిలవండి మేడం. కానీ మీరు నన్ను మేడం మేడం అనకండి మేడం, నన్ను విద్య అని పిలవండి, బాగుంటది కదా. అవును. హలో, మీరు రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తారా? చేస్తాం. మరి ఎందుకు ఇన్ని రోజులుగా అసలు కాల్ చేయలేదు మీరు నాకు, ప్రియా గారు? మధ్యలో ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ వల్ల అయిపోయా. అవునా, ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్, ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయా? వచ్చాయి. ఎలా వచ్చాయి? పాస్ అయ్యా. పాస్ ఏది పాస్ అవ్వడానికి అయిన ప్రిపరేషన్ కి నీకు టైం సరిపోలేదా? టైం సరిపోలేదు. ఎందుకని? ఫస్ట్ నుంచి చదువుకుంటే అయిపోతుంది కదా. హలో, మనం మెడిటేషన్ చేస్తాం కదా, ఇంకేముందులే మనం రాసేస్తాంలే అని చెప్పి చదువుకోలే ఫస్ట్ నుంచి. ఓకే, మెడిటేషన్ జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించావు అనమాట అయితే. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ప్రియా మీరు? ఒక 10 years. 10 years నుంచి. ఓకే, మరి మెడిటేషన్ చేసే వాళ్ళు బాగా చదువుతారు కదా? అవును. ఎందుకంటే చదివింది కాన్సన్ట్రేషన్ తో చదువుతారు, తక్కువ టైంలో అయినా సరే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది వాళ్ళకి. మరి నువ్వేం చేస్తున్నావు? సరిగ్గా మెడిటేషన్ చేయట్లేదా? ఈ మధ్య కొంచెం ఎగ్జామ్స్ వల్ల కొంచెం తగ్గింది. ఓకే ఓకే. అవును, నీ ఫ్రెండ్స్ కూడా మెడిటేషన్ చేస్తారా, నువ్వేనా? మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను, మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు మెడిటేషన్. ఓకే, బెంగళూరులో హాస్టల్లో ఉంటావా లేకపోతే పేరెంట్స్ తో కలిసి ఉంటావా? హాస్టల్లో కలిసి ఉంటావు. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ కి నువ్వు చెప్తున్నప్పుడు మెడిటేషన్ చెయ్యండి, ఇలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నప్పుడు వాళ్ళు నీతో పాటు కలిసి చేస్తారా? వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఏమని వాళ్ళని మోటివేట్ చేసి మెడిటేషన్ వైపు తీసుకొస్తావు? హలో, మెడిటేషన్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, మీరు ఎన్ని మార్క్స్ అయితే అనుకుంటున్నారో అన్ని మార్క్స్ వస్తాయి, చూడండి అనగానే వెంటనే ఎవరు చేశారు, ఎన్ని మార్క్స్ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్న విధంగానే ఆ మార్క్స్ వచ్చాయి. ఓకే, సో వాళ్ళకి నమ్మకం కలిగింది, నమ్మకాన్ని కలిగించావు అయితే. మరి ఇప్పుడు హాలిడేస్ కదా ఇప్పుడు? మరి రాలేదా? బెంగళూరులోనే ఉంటున్నావా? అక్కడే ఉంటున్నాను మేడం. అవునా, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా అందరికి నా తరపు నుంచి. ఏంటి తరపు నుంచి? పుట్టినరోజు. నువ్వు ఇంతే స్లోగా మాట్లాడతావా ప్రియా? ఇంతే కామ్ గా స్లోగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతావా? అవును మేడం, ఫస్ట్ నుంచి అంతే మేడం. అంతేనా? గుడ్ గర్ల్ అయితే. నాలా కాదు నువ్వు అయితే. నాకోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? పాట మేడం, ఇంత అర్జెంట్ అంటే ఇప్పుడు కాదు, ఈసారి కాల్ చేసినప్పుడు. సరే, నేను గుర్తు పెట్టుకుంటాను. ఈసారి కాల్ చేసినప్పుడు ప్రియా ఒక మంచి పాటతో తన స్వరాన్ని మనకు వినిపిస్తుంది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, కాల్ చేసినందుకు. చాలా చక్కగా మాట్లాడావు. సో నీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న వారందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్.
హలో అండి, గుడ్ మార్నింగ్. ఎవరు? ప్రకాశం గారా? ఏంటి గొంతు ఎక్కడో మారినట్లు అనిపిస్తుంది. ఏం లేదు, అంతే ఉంది. అంతే ఉందా? ఏదో పిచ్ లో తేడా ఉందండి కొంచెం. లేదు లేదా? మీకు శుభోదయం. మీకు శుభోదయం. శుభోదయం మీకు కూడా అందరికి. ఏంటి అయిపోయిందా? మెడిటేషన్ చేసేస్తారా? మీరు యోగా చేస్తారా? యోగా ఇదారు చేసేది, యోగా వాకింగ్ చేసేదమ్మా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ కానించి ఏం లేదు, వాకింగ్ కర్ర పట్టుకొని నడుస్తున్నాను. ఓకే, ఎందుకు? యాక్సిడెంట్ అయిందా? సైకిల్ మీద పడ్డా. 9 months బెడ్ లోనే ఉన్నా. ఈ 2-3 months నుంచే నడుస్తున్నా విత్ స్టిక్, సపోర్ట్ ఆఫ్ స్టిక్. ఓకే, ఏంటి సైకిల్ మీద నుంచి పడ్డారా? ఇక్కడే కైలాసపురంలో. ఓ అవునా? డాక్టర్ మిస్టేక్ చేశారు, అది కొంచెం మళ్ళీ డ్యామేజ్ ఎక్కువైతే అదంతా రెక్టిఫై అయింది. రామతా విజ్ఞానం తోటి మెడిటేషన్ తోటి తగ్గిపోయింది. ఓకే, అరే ఇది ముందే మనం అనుకుంటుంటే బాగుండేది కదా. ఎందుకు, దానికేం సంబంధం లేదు. కాబట్టే మీతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా. నేను లైబ్రరీకి వెళ్ళినా కూడా ఫ్రీ, అక్కడ పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. ఎనీ టైం వెల్కమ్. ఓకే, ఒక మంచి పాట పాడండి మరి, ఇంకెందుకు ఆలస్యం? రెడీ. ప్రేమాభిషేకం. ప్రేమాభిషేకం. వందనం అభినందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం. ఇది జేసుల చాలా బాగా నటించింది. అసలు ఒక వ్యభిచారంలో దేవతలో ఉంటారని కాన్సెప్ట్ మీద రాశాడు వందనం. నెక్స్ట్ చనిపోయే ముందు నాగేశ్వరరావు వస్తాడు, సేమ్ ప్రేమాభిషేకమే. ఆగదు ఆగితే సాగదు, ఆగదు ఈ లోకము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, పువ్వులు లలితమని తాతితే రాలులని, పెనుగాలి దాకా మానదు. అంటే మరణం అనేది సత్యమే అనేది ఎప్పుడైతే ఉన్నది ఆ తపన, జీవితమే తపన ఆగదు. చాలా అద్భుతంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిందమ్మా, శాసనాన్ని పెట్టుకున్నాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు ఇవైనా బ్రహ్మాండంగా ఉంటాయి. జీవిత సత్యాన్ని ఒక పాటలు చూపించేస్తారు మొత్తం. అవునమ్మా, ప్రతి వర్డ్ ప్రతి లైన్ ఎంత బాగుంటుంది నిజంగా. అవును అవును. ఇప్పుడు తరం వాళ్ళకి ఈ పాటలన్నీ వినాలంటే వినలేరేమో అసలు. వినలేం, కానీ కొన్ని పాటలు బాగానే ఉన్నాయి. ఆ బానే ఉన్న పాటల్లో మీకు గుర్తొచ్చిన పాట ఏంటి? కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, అది మంచి మీనింగ్. ఆడితే ఆడాలిరా, తప్ప ఆడాలి, జీవితం అంటే ఎవరు యూత్ అండి ప్రకాశం గారు. చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి. ఇంకోటి సస్తే గొడవ లేదు, అదేంటి స్పిరిచువల్ సాంగ్, సాగు లేదా బాబా సస్తే ఏ గొడవ లేదు అనుకుంటున్నాం అనేది అది ఇండైరెక్ట్. అది ఎండమూరి వీరనాథ్ క్రియేషన్ లో పాట రాశాడు బ్రహ్మాండంగా. ఓకే, మీ మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంటుంది కదా? మైండ్ సెట్ అనేది పద్మానం అమ్మా, ఎప్పుడు ఎలా ఉంటది అనేది నా ఇష్టం, నా స్వేచ్ఛ. అవునా? పాడాలంటే పాడాలా, మెరుగా తినాలా, ఎవ్రీథింగ్ మై ఓన్ విష్ అండ్ వెల్ అండ్ గుడ్. అసలు రేపటి గురించి భయమే ఉండదు అనుకుంటా మీకు, నాకు తెలిసి. ఈ క్షణంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ఐ డోంట్ వరీ. ఓకే, అలాగే ఉండాలి. మేము కూడా అలాగే ఉండాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలంటారు. మెడిటేషన్ చేయమా, బట్ యూ రీడ్ రామ్తా బుక్. ఓకే, అందులో జూమ్ లో పాల్గొను. టిఎంసీకి బాలకృష్ణ తోటి ఇలా బర్త్డే సందర్భంగా అడిగా, మనోహర్ గారిని వస్తారు, వీలైతే కలవండి. అది టిఎంసీలో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. 1.5 year ఉంటుంది, 1 hour అది ప్రపోజ్ చేశా. అది జూమ్ అనేది ఉంది, జూమ్ లో పాల్గొనవచ్చు. మార్నింగ్ 4:30 to 7:30 ఉంటుంది. ఉంటానంటే పిఎంసీ నుంచి సపోర్ట్. ఓకే, ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా ప్రకాశం గారు? ఎవరైనా అంతే, ఏముంది, బాలకృష్ణ గారు చెప్పేసా, పర్సనల్ గా చెప్పా, జీవిత సత్యాలు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నేను మీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్ని గారు, నాకు తెలుసు కదా. అంటే మీరు నన్ను టెస్ట్ చేయడానికి అలా మాట్లాడారా?
కాదు, మీరు అలా మాట్లాడితే బాగుంటుంది విందామని అలా అడిగాను. ఎంతైనా యాంకర్ అనిపించుకున్నారండి. కాదండి, నిజమండి. ఎందుకంటే నన్ను గుర్తుపట్టలేదేమో అన్న బాధలోంచి ఏ లేదు నువ్వు నాకు గుర్తున్నావు, నీ వాయిస్ నాకు గుర్తుంది అని నేను నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం చూడండి ఎంత బాగుంది. థ్యాంక్ యూ. మీరైతే నన్ను రికగ్నైజ్ చేయొచ్చు. మీరు అసలు నా పేరేంటి? శ్రీ విద్య గారు. ఆహా, నా పేరు శ్రీవిద్యానే, గారు లేదు. ఓకే. ఇలాంటి కుళ్ళు జోక్ చాలా ఎదురవుతాయి కదా, మంచిగా ఒక జోక్ చెప్పండి చిన్ని గారు. జోకా? మంచి జోక్ ఒకటి చెప్పండి, అది నేను నవ్వేలాగా ఉండాలి. నాకు అలా ఏమి రావండి జోక్స్. జోక్స్ రావా? సరే మీకేమొచ్చో చెప్పండి. మేము వింటాము. మీకేమొచ్చో చెప్పండి, నేను వింటాను. ఫస్ట్ నేను జోక్స్ అడిగాను, రావన్నారు. సరే ఒక మంచి కొటేషన్ చెప్పండి, ఇప్పుడు యూత్ కు ఉపయోగపడే కొటేషన్ ఏదైనా చెప్పండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినట్టున్నాను మొన్న. కిరాయి చెప్పాం కదా. మీరు చెప్పారా నేను చెప్పానా? మీ స్ఫూర్తితో సహకారాలతో చెప్పాం అలాగా. సరే ఇప్పుడు ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? చూస్తున్నా. ఏంటి గూగుల్ సెర్చ్ చేస్తున్నారా ఏం అడగాల అని? ఏం అడగాల అని మైండ్ లో సెట్ చేస్తున్నా. సరే అది ఒక పక్కన రన్ చేస్తూ ఉండండి. చెప్పండి, ఒక మంచి కొటేషన్ చెప్పండి యూత్ కి ఉపయోగపడేలాగా. యూత్ కా? మనకి ఉపయోగపడేలాగా చెప్పండి. దానికి కూడా ఆలోచిస్తున్నారా? సడన్ గా అడిగారు కదా. కాల్స్ సడన్ గానే కలుస్తాయి కదా మీకు, మరి కలిసినప్పుడు అన్ని షేర్ చేసుకోవాలి. సరే మిమ్మల్ని అంత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకటి అడుగుతానే చెప్పండి, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాల యాడ్స్ చూస్తూ ఉంటాం కదా, టీవీలో వచ్చే యాడ్స్. అవును. మీకు బాగా గుర్తుండిపోయిన యాడ్ ఏంటది? దానికి కూడా ఆలోచిస్తున్నారా మీరు? గుర్తొస్తుంది. అవునా? ఇంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు అయితే. అవునా, సంతూర్ గుర్తొస్తుంది. రైట్ 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 ఓకే. ఇంకా ఎవరికైనా విషయం? నేను టీవీ చాలా తక్కువ చూస్తాను. ఓకే, సో అందుకే నాకు అంతగా తెలీదు. ఓకే, పిఎంసీలు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. పిఎంసీలో మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? మొన్నటికి ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి. ఏం ప్రోగ్రామ్? ఆట మాది గిఫ్ట్ బిర్యానీ. బా, ఆహా, మీరు బాగా ఫాలో అవుతుందని నాకు అర్థమైంది. చాలా మిస్ అవుతున్నాను అనమాట ఆ ప్రోగ్రామ్ ని. అవునా? ఓకే, అందుకే మై డియర్ పిఎంసీ ద్వారా మిమ్మల్ని పలకరించడానికి ఇలా వచ్చేసాను. అందుకే ఎర్లీ మార్నింగ్ మేము టీవీ ఆన్ చేసి చూస్తున్నాం. ఓకే, కాల్స్ కూడా చేస్తున్నారు. Yes. అంత ప్రేమని చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్కగా చూడండి, 3 to 4 లైవ్ వస్తుంది. ఆయుష్మాన్ భవ చూస్తున్నామండి. చూస్తున్నారా? అన్ని చూస్తాం. ఓకే, హెల్త్ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మంచిగా డాక్టర్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, మిగతా కాలర్స్ మాట్లాడినప్పుడు మనకి కూడా తెలుస్తూ ఉంటుంది, ఒక ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా సొల్యూషన్ ఉంటుందా అనేది కూడా తెలుస్తుంది. చక్కగా ఫాలో అవ్వండి. అండ్ అందరికీ చెప్పండి పిఎంసి తెలుగుని డౌన్లోడ్ చేసుకోమని, లేకపోతే పిఎంసి తెలుగుని యూట్యూబ్లో ఫాలో అవ్వమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షూర్ అండి. ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా చిన్ని గారు? ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇంత స్వీట్ గా చెప్పిన తర్వాత నేను కూడా రిపీట్ చేయకుండా ఎలా ఉంటాను. ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ చిన్ని గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు, కాల్ చేసినందుకు చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరేం చాలా స్క్రీన్ వేసుకోవాలి నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి ఎవరికైతే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా నా ద్వారా విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం.
సత్యజిత్ రే దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత, వ్యాసకర్త, మ్యాగజైన్ డైరెక్టర్, గీత రచయిత, స్వరకర్త. సినిమా చరిత్రలో సత్యజిత్ రే గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన చలనచిత్ర దర్శకుల్లో ఒకరిగా విస్తృతంగా పేరు గడించారు. సో ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. ప్రవీణ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి తులసి గారు, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? రోజులో కాదు, రోజుకు ఒకసారి మీ కాల్ మాట్లాడింది మై డియర్ పిఎంసి ఎండ్ అవదనుకుంటా. మీ నవ్వు, మీ మాటలు మై డియర్ పిఎంసికి ఎనర్జీని ఇస్తాయేమో. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్, మెడిటేషన్ అన్ని? అయిపోయిందిరా. అయిపోయినాయా? ఓకే, వచ్చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? వైజాగ్. రేపు ట్రైన్ ఎక్కుతాను. ఓకే, రిజర్వేషన్ చేసింది పాప. ఓకే ఓకే. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతుంది? మా పాప మాట్లాడు. ఇవ్వండి. హలో మేడం, నమస్తే మేడం. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మి మ్యామ్. లక్ష్మి. ఓకే, అమ్మ పేరులో కూడా లక్ష్మి, నీ పేరులో కూడా లక్ష్మి. మా అమ్మాయి పేరులో కూడా లక్ష్మి ఉంది మ్యామ్. లక్ష్మి ప్రసన్న అమ్మాయి పేరు. ఓకే, ఎందుకు లక్ష్మిని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు? అలాగా కలిసి వచ్చిందనా? అలా కుదిరిపోయాయి మ్యామ్ పేర్లు. ఓకే, ఇప్పుడు మీ డాటర్ ఎంబీబీఎస్ చదువుతున్నారా? అవును మ్యామ్, మా డాక్టర్ ఫైనల్ ఇయర్ మ్యామ్ తను. ఓకే, ఫైనల్ ఇయరా? అమ్మ తులసి గారు అమ్మమ్మ అయితే. ఓకే, సో పాపని తీసుకురావడానికి వెళ్ళారు, అక్కడ ఉన్నారు, రేపు బయలుదేరుతారు. హాలిడేస్ లేవు, సో ఆవిడ రిటర్న్ అయిపోతున్నారు, రేపు వెళ్ళిపోతారు మ్యామ్. ఓకే, ఎలా చదువుతోంది మరి ఫైనల్ ఇయర్ అంటే? చాలా ఎఫర్ట్స్ పెడుతుంది మ్యామ్. ఓకే, అంటే ఎంబీబీఎస్ లో ఏ గ్రూప్ తీసుకున్నారు? దేని మీద స్పెషలైజేషన్? అది స్పెషలైజేషన్ పీజీకి ఉంటది మ్యామ్. ఓకే, ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ కింద? ఇప్పుడు జనరల్ ఉంటది మ్యామ్. ఆఫ్టర్ ఎంబీబీఎస్ మళ్ళీ పీజీలో స్పెషలైజేషన్ చేయాలి మళ్ళీ 3 years. ఓకే, ఈ చదువుతూనే ఉండాలి. అవును మ్యామ్. బాగా కష్టపడి చదువుతుందా మీ పాప? చాలా మ్యామ్. 3 seats తెచ్చుకుంది తను వితౌట్ లాంగ్ టర్మ్. ఓకే, సో తన కష్టం మీదే చదువుతుంది తను. గ్రేట్ గ్రేట్. హ్యాపీ అనిపిస్తుంది కదా పేరెంట్స్ కి? మ్యామ్, పేరెంట్స్ కి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా? చాలా చాలా హ్యాపీ మ్యామ్. ఓకే, మీరు అంటే మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను మ్యామ్, ఇక్కడ టీచర్ గా చేస్తున్నాను. ఓకే, సో తను డాక్టర్ అవ్వాలనుకున్నది మీ కళ, తన కళ? లేదు మ్యామ్, తనకే. అంటే ఆ 10th వరకు తనకు అసలు ఐడియా లేదు, అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఎంపీసీ బైపీసీ అని. ఓకే, సో ఆఫ్టర్ 10th రిజల్ట్ వచ్చిన తర్వాత తను కొంచెం మ్యాథ్స్ తనకి కొంచెం భయం మ్యామ్. ఓకే, సో అందుకు బైపీసీ తీసుకొని ఇంకా ఇలా ఇంటర్ లోనే నీట్ కోచింగ్ తీసుకుంది. ఓకే, సో వితౌట్ లాంగ్ టర్మ్ తన కష్టపడి చదివి కొంచెం సీట్ తెచ్చుకుంటుంది. ఓకే, సో హ్యాపీ. ఈరోజు ఎవరికైనా విషయాలు తెలియజేయాల్సింది ఉందా అండి? ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ మా తరఫున విషెస్
చెప్పండి మ్యామ్. తులసి గారి తరపు నుంచి, వాళ్ళ కూతురు లక్ష్మి గారి తరపు నుంచి, వాళ్ళ డాటర్ ఇంకో లక్ష్మి గారి తరపు నుంచి, అంతేనా? అవును మ్యామ్. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. ఓకే, నెక్స్ట్ విషెస్ చూద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంపల్లికి చెందిన యంగ్ పిరమిడ్ మాస్టర్ అయిన శివకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. ఎస్ శివకుమార్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రాజేష్, రాజలక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు అండ్ పిఎంసి. రాజేష్, రాజలక్ష్మి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజమండ్రికి చెందిన కోన దివాన్జీ సూర్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు భార్య శైలజ, కూతుళ్లు ధనశ్రీ, సత్యశ్రీ, అల్లుడు జయవేణు గోపాల్ మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. సూర్యనారాయణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.